హాయ్ చిన్నారులు, ఇక్కడ చూడండి. ఏదో చిన్ని గ్రీన్ గొట్టంలాగా భలే ఉంది కదా. ఆకులు పక్క పక్కనే పెట్టినట్టు. ఇది శంఖం తీగ పూల ఆకులతో చేసిన చిన్ని పురుగు గూడు. పాపం చూడండి ఎంత కష్టపడి కట్టుకుందో. అది ఎందువల్ల కింద పడిపోయిందనమాట. పడిపోతే ఇదేంటి అని మాకు ఫస్ట్ అర్థం కాలేదు. తర్వాత ఓపెన్ చేసి చూస్తే చిన్న పురుగు గూడు. ఇదిగో ఇక్కడ ఈ మొక్కల్లో పైనుంచి ఆ కట్టెను పెట్టుకుంది పాపం. ఆ కట్టెను మేము ఫోల్డ్ చేసినప్పుడు కింద పడిపోయింది. శంఖం తీగ ఆకులు పక్క పక్కనే ఎంత జాగ్రత్తగా పెట్టింది చూడండి. పాపం ఆ పురుగు ఎంత కష్టపడి ఉంటుందో. ఈ హనీ బీస్ అవి ఉంటాయి కదా, కందిరీగలు, అటువంటి టైపు పురుగు పెట్టింది అన్నట్టుగా అన్నారు. నేను మా ఫ్రెండ్స్ తోటి అది ఫోటో పెట్టి డిస్కస్ చేస్తే ఈ ఆకులు చూడండి వరుసగా ఎలా పెట్టుకుంటూ వచ్చిందో. పాప అది ఎన్నాళ్ళు శ్రమపడి ఉంటుందో కదా. ఇంక ఎలాగ పడిపోయింది. అది ఫిక్స్డ్ ప్లేస్లో అలా ఉంచేస్తే మనం టచ్ చెయ్యం. కాకపోతే ఇలా పడిపోయింది కదా, అసలు ఏంటి అన్నట్టుగా నేను ఓపెన్ చేస్తున్నాను. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. రకరకాల పక్షులు ఇవన్నీ కూడా ఆకుల్లో కలిసిపోయేలాగా పెడుతూ ఉంటాయి గూళ్ళు. ఇదిగో చూడండి, ఇవన్నీ చిన్ని చిన్ని బాక్సులు అంటే మనకి భోజనం క్యారేజీ గిన్నె మీద గిన్నె పెడతాం చూసారా, అలాగ గిన్నె మీద గిన్నె కింద ఒక్కొక్క చిన్న గిన్నెలోనూ చిన్న గుడ్డు. అది జెల్లీలాగా ఉందన్నమాట. ఓపెన్ చేసి చూస్తే అలా గుడ్డు పెడుతుంది. పెట్టి మళ్ళీ ఇంకొక వరుస అలా పెట్టింది. పాపం దాని బుర్ర చూడండి, దాని తెలివితేటలు. బహుశా దాంట్లో గుడ్డు పెట్టి దానికి మేత కింద ఈ జెల్లీలాగా ఏదో పెట్టి ఉంటుంది. ఇంకోటి చూపిస్తున్నాను. ఇలా పెట్టింది. ఆ బాక్స్ కింద పెట్టేది కూడా ఆకుని రౌండ్గా కట్ చేసింది తమాషాగా. ఏ ప్రాణికి ఉండే తెలివితేటలు ఆ ప్రాణికి. దాని నెక్స్ట్ జనరేషన్ అలాగా పెంచుకోవడం కోసం దేవుడి సృష్టి. చూసారు, ఇలా చిన్ని మూత కట్ చేసింది. ఎంత ఆర్టిస్టిక్గా కట్టిందో చూడండి. ఇలా అర్ల కింద పెట్టుకుంటూ వచ్చిందనమాట. సరే, మరి ఇంతవరకు ఓపెన్ చేశాను కదా, ఇంకా దీన్ని ఏం చేయలేము. ఈ చిన్నవి ఉన్నాయి కదా, ఇవన్నా ఒక సేఫ్ ప్లేస్లో పెడితే బెటర్ అన్నట్టుగా ఈ గార్డెన్లోనే మాకు ఇటు పక్కన సిట్అవుట్ పక్కన ఉంటాయి కదా, ఆర్టిఫిషియల్ ఫారెస్ట్ అని, చిన్న టెంపుల్ అని, అలాగా అంటే ఇక్కడ ఎండ రాదని ఇలా డెవలప్ చేశాం కదా. ఈ ఏరియాలో కొంచెం వాటికి మరుగ్గా ఉండేలాగా, అంటే కొంచెం హీట్ కూడా జనరేట్ అయ్యేలాగా పెట్టాను. ఏమో ఏ పురుగో బయటకు వచ్చిందనుకోండి, సంతోషం. ఇంకా రాకపోయినా మనం ఏం చేయలేం కదా. ఇది కూడా అలాగే కేర్గా దీనికి కూడా ఉంది, అందుకని ఇది కూడా జాగ్రత్తగా అక్కడే పెట్టేస్తాను.